హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రామూష బ్లాగ్స్. ఈరోజు అయితే చూడండి, మా పాప మా చెల్లెకి జడ అయితే వేస్తుంది. చూడండి ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాం. ఎలక్షన్స్ అవుతున్నాయి కదా ఫ్రెండ్స్, ఓటింగ్ అయితే ఉన్నది కదా. మేమైతే ఓటింగ్కి అయితే వెళ్తున్నాం. ఈ వీడియో అయితే లేట్ అయితే అయిపోయింది, పెట్టడం 2 days అయిపోయింది. టైం అయితే లేకుండా ఎండ అయితే దిమ్మరిపోయినాం, అసలుకి అలసిపోయినాం. అసలు బస్సులో అయితే మస్తు కష్టమైంది ఫ్రెండ్స్ దొరకనికి. మొత్తానికి అయితే బస్ స్టాండ్కి అయితే వచ్చేసినాం. చూడండి ఇంకెక్కడైతే బస్సుల కోసం అయితే గంటన్నర అయితే వెయిట్ చేసినాం. మా పిన్ని బిడ్డ కూడా అయితే వచ్చింది మాతో పాటు. మా చెల్లె కూడా కోటి అయితే వెళ్తుంది. చూడండి అందరు మా లెక్కన ఎంతమంది కూర్చున్నారో. ఇక్కడ చూడండి వీళ్ళకైతే ఊరు పోయే ఇంట్రెస్ట్ అయితే వెళ్ళిపోయింది. మా చెల్లె జడని చూడండి ఫ్రెండ్స్, ఏం చేస్తుండేవాడు. జడ అయితే పాయలు పాయలు అయితే ఎత్తుండు. ఫస్టే ఉబ్బదీస్తుందిరా నాయన అంటే అదేమో నెత్తి ఎదుర పోసుకున్నాడు, వీడేమో దాన్ని సాఫ్ట్ చేసుడు. వీళ్ళు టైంపాస్ వీడియోస్ చూడండి ఫ్రెండ్స్, వీళ్ళు ఇట్లా టైంపాస్ చేస్తారు. ఇంకేం చేస్తావు, బస్సులు రావట్లే ఏం రావట్లే. వీడియో చేసే శకాలు చూడండి, అందుకైతే వీడియో తీసిన. వాడికైతే తెలియదు నేను వీడియో తీస్తున్నట్టు. వాడైతే సైలెంట్గా అయితే ఉన్నాడు. ఇక్కడైతే బస్సుల కోసం అయితే చాలా అయితే ట్రై చేస్తున్నాం. ఇక్కడ మా పాప అయితే చూడండి ఫ్రెండ్స్, మొత్తం మేకప్ అయితే వెళ్ళిపోయింది. మా పాపది ఇంట్రెస్ట్ పోయింది. మా పాప అయితే లిప్స్టిక్ అయితే గట్టిగా వేసింది. వాళ్ళ పిన్నితో అయితే లిప్స్టిక్ అయితే వేయించుకుంది. మొత్తం లిప్స్టిక్ అయితే వెళ్ళిపోయింది. 9 నెలలు మోసి నన్ను కన్నావా నా జానమ్మ, చచ్చే వరకు నీ తోడు ఉంటానే జానమ్మ. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, మేమైతే బస్ స్టాండ్కి అయితే వచ్చినాం. మా పిల్లవాళ్ళు అయితే ఆకలి ఆకలి అన్నారు. ఎందుకంటే మాకు అక్కడనే 2 hours అయితే అయిపోయింది లోకల్ బస్ స్టాండ్లోనే. ఇప్పుడైతే MBBS అయితే వచ్చేసినాం. ఇంకెక్కడైతే చూడండి ఎగ్ పఫ్ అయితే, వీడైతే ఎగ్ పఫ్ తింటుండు. వీళ్ళిద్దరైతే ఎగ్ పఫ్ తింటుర్రు. మా పెద్దోడైతే సమోసా అయితే తింటుండు. వాడికంటే ఎగ్ పఫ్లో ఎగ్ వస్తుంది అని తెలియదంట ఫ్రెండ్స్. మస్తు జోక్ అయింది మాకైతే, మస్తు కామెడీ చేసిండు మా వాడు. వీళ్ళు సగం తిన్నాక అలా ఎగ్ వస్తుంటే, సగం ఎగ్ వస్తుంటే, అయ్యో ఇల్లు ఎగ్ వస్తుందా నాకు చెప్పొద్దా, లేకపోతే నేను ముందు తిందును కదా అని అయితే వీడు అంటుండు. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, మొత్తానికి అయితే వీళ్ళైతే తింటుర్రు. ఇక్కడ కూడా గంట అయిపోయింది అనుకో, అందుకే వీళ్ళు ఆకలి అవుతుంది అన్నారు. రాగానే బస్ దొరికితే ఈ టైంకి మేము కొంచెం దగ్గరలో అయితే పోదాం ఊరికి. ఇక్కడైతే మస్తు లేట్ అయింది మాకైతే. చూడండి ఇంక తిన్నది కాక వీళ్ళు చాక్లెట్లు కావాలి మమ్మీ అది ఇది అన్నారు. వద్దనేసి నేను చెప్పేసిన. లాస్ట్కి షాప్ ఆయన అయితే 3 లాలీపాప్లు అయితే ఇచ్చిండు. ఇక్కడైతే ఆమె నీకైతే తినిపిస్తున్నా. మా చెల్లె కూడా అయితే తిన్నది, మా పిన్ని బిడ్డ కూడా అయితే. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఎగ్ పఫ్ అయితే సూపర్గా ఉంది. 25 రూపాయలు అంటే, కానీ మాకు 20 రూపాయలకి ఇచ్చారు. మీరు చాలా మందికి ఉన్నారు కదా వచ్చి. కానీ మేము ఏం చేసినాం అనుకున్నాం, తిన్నది పిల్లగాళ్ళు 3, మా చెల్లె 4 తిన్నది. నేనైతే మజ్జిగ ప్యాకెట్ అయితే ఒకటి తీసుకున్నా, ఎండ కదా మజ్జిగ తాగినాం. మజ్జిగ ప్యాకెట్ తీసుకుని హాఫ్ అయితే తాగినాం మేమిద్దరం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇంకా అయితే సైలెంట్గా అయితే కూర్చున్నాం. ఏం చేయలేక బస్సులు అసలు లేనే లేవు. మా పాప చూడండి ఫోజ్ ఎట్లా ఇస్తుందో, నేను ఫోటో తీస్తున్నా అనేసి. నేను వీడియో తీస్తున్నా నాకు తెలియదు. ఫ్రీ బస్సులు ఏమో కానీ డబ్బులు పెట్టిన బస్సులు అయితే ఇప్పుడైతే దొరకలేదు. ఎలక్షన్లు కదా, ఆంధ్ర తెలంగాణ ఇద్దరికి ఒకసారి కాబట్టి మొత్తానికి అసలు అమ్మ మస్తు ఇబ్బంది అయితే అయింది ఫ్రెండ్స్. మేమైతే 1 o'clock బయలుదేరితే మేము నైట్ 9:30 అయిపోయింది ఇంటికి వచ్చేకల్లా. చూడండి బస్సుకి ఎట్లా విజయవాడ బస్సులు పిలిపోతే డైరెక్ట్ విజయవాడ అంటారు. ఇక్కడ కోదాడ బస్సులు అయితే లేవు, మిర్యాలగూడెం బస్సులు కూడా లేవు, ఖమ్మం బస్సులు. లాస్ట్కి అయితే మాకు ఖమ్మం బస్సు అయితే దొరికింది. సూర్యాపేటలో అయితే దిగినాం. సూర్యాపేటలో నుంచి అయితే మళ్ళీ అయితే ఆటో అయితే ఎక్కినాం. మనిషికి 100 రూపీస్ ఇచ్చి, మాకు పిల్లలు ఉన్నారు కాబట్టి 3 పిల్లల మీద 400 అయితే తీసుకున్నాడు. ఇక్కడైతే అందరం అయితే నిలబడ్డాం ఫ్రెండ్స్. పబ్లిక్ చూడండి ఎంత పబ్లిక్ ఉన్నారంటే, అమ్మో అసలు మస్తుగా ఉన్నారు. హైదరాబాద్ అయితే సగం ఖాళీ అయిపోయింది అప్పటికే. ఇక్కడైతే మొత్తం అయితే నీట్గా అయితే ఉన్నారు చూడండి ఫ్రెండ్స్. లాస్ట్కి అయితే ఇక్కడ కూడా 4 అయిపోయింది. మా పిల్లల మమ్మీ ఇంకా అన్నం ఆకలి అవుతుంది అన్నారు. వాళ్ళ ఇంట్లో నుంచి తినండి అంటే తినలేదు. లాస్ట్కి అయితే మా ఆయన అయితే ఒక ఫ్రైడ్ రైస్ అయితే ఇచ్చిండు, అదైతే 80 రూపాయలు.
అదైతే తిన్నారు అమ్మ. లాస్ట్కి అయితే బస్సు అయితే ఎక్కినాం ఫ్రెండ్స్. ఇక్కడ కామెడీ అయితే ఏంటంటే ఫ్రీ బస్ అని అయితే మేమైతే చూడండి ఎక్కినాం. ఆపుతానన్నారు అమ్మ. మొత్తానికి ఎక్కినారా నాయన అనేసి మేమైతే దేవుడు నాయన అనుకుంటా కూర్చుంటే లాస్ట్కి అయితే డైరెక్ట్ అయితే ఇది ఖమ్మమే వెళ్తుంది, సూర్యాపేట లాగదన్నారు. మళ్ళీ అయితే మా లగేజ్ మేమైతే దిగినాం. ఎక్కగానే చల్లడి గాలి అయితే వచ్చేసింది. మళ్ళీ దిగి మళ్ళీ ఇంకొక బస్సు అయితే ఎక్కినాం. అప్పటికైతే నాకు మా పాప ఫ్రీ దొరికింది. వీళ్ళందరికైతే డబ్బులే. మొత్తానికైతే ఇక్కడైతే నిద్రపోయి లేచినాం. మేమైతే కోదాడ దగ్గరికి అయితే పోయినాం. ఇదైతే దిగినాక బ్లాక్. మా బాబాయ్ అయితే ఆటో వేసుకొని అయితే వచ్చిండు. ఇక్కడైతే ఫ్రూట్స్ అయితే తీసుకున్నాం మా అత్తయ్యకి. ఇక్కడైతే వేరే ఆమెను కూడా అయితే ఎక్కించుకున్నాం మా బాబాయ్. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, హైదరాబాద్లో ఫ్రూట్స్ కొని ఇక్కడ మన ఊరు సైడ్ కొనాలంటే అస్సలు కొనలేము. అక్కడ 20 రూపాయలు అయితే ఇక్కడ 60 రూపాయలు అన్నట్లుంది. మొత్తానికైతే కోదాటి నుంచి అయితే ఇంటికి అయితే వచ్చేసినాం. లేట్ అయితే అయిపోయింది. కానీ నా బ్లాక్ అయితే తీయలేకపోయినాం. మార్నింగ్ అయితే లేచినాం. మా అత్తకైతే జ్వరం అయితే వచ్చేసింది అనేసి నేనైతే ఓకేసిన. మా ఆయన అయితే వాటర్ అయితే చల్లేసిండు. ఇక్కడైతే నేను ముగ్గేస్తున్నా. మా ఉదయ్ చూడండి, మమ్మీ ముగ్గేస్తున్నావు కదా నేను వీడియో తీస్తా అన్నాడు. ఇక్కడైతే నేనైతే మా రోడ్డు మీద అయితే ముగ్గు అయితే ఎత్తున్నా. ఎంతైనా మన ఇంటికి కాడ ముగ్గెత్తే అది వేరుంటుంది కదా, ఇట్లా కాకుండా. ఇదైతే మా ఇంటికి వచ్చే గల్లీ చూడండి. ఇక్కడ అయితే మొత్తం అయితే రోడ్డు. ఇక్కడ సైడ్ అయితే కోళ్ళు కూడా అయితే ఇప్పిర్రు మా వాళ్ళు. నెక్స్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, మా వాళ్ళు అయితే మా ఇంటి పక్క మట్టి బోన్ అయితే పెట్టిర్రు. ఇది చూడండి, పందికొక్కమ్మ కీస్ కీస్ అని మొత్తుకుంటుంది. అది దిన్నీకి వచ్చింది. అలా అయితే కోడిపిల్లని అయితే కట్టిర్రు. వీళ్ళు తినటానికి అయితే వచ్చింది. మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో అయితే ఫుల్ చూడండి. మల్లె మొక్కల తీరు రాధమ్మ బంగారు బొమ్మ, మనసాయ నిన్ను చూడంగో రాధమ్మ బంగారు బొమ్మ, మనసాయ నిన్ను చూడంగో రాధమ్మ బంగారు బొమ్మ, మనసాయ నిన్ను చూడంగో రాధమ్మ బంగారు బొమ్మ, మనసార మాట్లాడమ్మో రాధమ్మ బంగారు బొమ్మ, మనసిచ్చి మనువాడవమ్మో రాధమ్మ ఓ ముద్దు గుమ్మ. బాలకంకుల తీరు మహేషు వై మహారాజా, పలకాకు వట్టి మటాలు మహేషు వై మహారాజా, పలకాకు వట్టి మటాలు మహేషు వై మహారాజా, కొట్టి మటలాడబోకు మహేషు వై మహారాజా, వద్దదు నీ మటనమ్మ మహేషు వై మహారాజా, వద్దదు నీ మటనమ్మ మహేషు వై మహారాజా. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే మా పాప చూడండి ఏం చేస్తుందో. వాళ్ళ డాడీకి అయితే స్నానం అయితే పోస్తుంది. ఊరు వచ్చినప్పుడల్లా స్నానం పోస్తుంది. ఎట్లయినా మన కాడ వాటర్ ఎక్కువ ఉంటాయి కదా, వాటర్తోనైతే ఆడతారు వీళ్ళు. ఇక్కడైతే బాత్రూంలో పోయినామా స్నానం చేసి వచ్చినామా అన్నట్లనే ఉంటుంది. ఇక్కడైతే వాళ్ళ డాడీకి అయితే స్నానం అయితే చేపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇంకైతే మేమైతే ఓటీనికి అయితే వెళ్ళినాం. అక్కడైతే ఫోన్ అయితే నో అలౌడ్, ఫోన్ అయితే అక్కడ పెట్టేసి అయితే వెళ్ళినాం. ఇక్కడైతే ఓటేయడానికి అయితే వెళ్తున్నాం. ఫోన్ అయితే అలవట్లేదు. నెక్స్ట్ వీడియో అయితే మొత్తం అయితే చూడండి ఫ్రెండ్స్. ఇంకో బ్లాగ్ అయితే పెడతా.